వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి మరి క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకు నర్సరావుపేట రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు కానీ అన్ని వ్యవస్థల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళాలి, విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఏదైనా ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ లో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఫామ్ హౌస్లు పెట్టాలన్నా కానీ, యానిమల్ ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలంటే తప్పనిసరిగా బ్యాంకుల ద్వారా అన్ని బ్యాంకులు కూడా ముందుకు రావడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని బ్యాంకులు కూడా మరి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాంకుల ద్వారా మన పల్నాడు జిల్లా రైతులందరికీ, చదువుకున్న విద్యార్థులకి, ఎవరైతే యంగ్ ఫైనాన్షియర్స్ ఉంటారో, ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ అందరూ కూడా లోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసుకోవడానికి, హార్టికల్చర్కి, వీటన్నిటికి, డ్రిప్ ఇరిగేషన్ కి, వీటన్నిటి కూడా ప్రభుత్వం ముందుండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి స్వచ్ఛందంగా ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఫ్లోరిడా అన్న ప్రాంతంలో కూడా ఇంటింటికి రక్షిత మంచినీరు సౌకర్యాన్ని కూడా ఈ బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఒక్కటే కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఇప్పుడు అనుకున్న డీఫ్లోరైజేషన్ కానీ వీటన్నింటినీ కూడా ప్రజలకు అండగా ఉండటానికి, ఆరోగ్యం బాగు చేయడానికి, అదేవిధంగా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఇవాళ మన ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువ పండిస్తున్నాం కాబట్టి మొక్కజొన్న ఫీడ్ ని తయారు చేయడానికి కూడా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి ఇవాళ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ లో మనకి అవకాశం ఉంది. అదేవిధంగా మిర్చి మన ఏరియాలో ఎక్కువ పండిస్తాం కాబట్టి మిర్చి ఫ్యాక్టరీస్ పెట్టుకొని కారపొడిని తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేయడానికి ఇటువంటి అవకాశాలు కల్పిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా రాబోతున్నారు. కాబట్టి మరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, మరి గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా పల్నాడు జిల్లా వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జూలై 17 ఉదయం 11 గంటలకు నర్సరావుపేటలో మరి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. సత్తెనపల్లి రోడ్ లో స్టేడియం. ఈ కార్యక్రమానికి దాదాపు 30,000 మంది నుంచి 50,000 మంది ప్రజలు హాజరవుతారు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఒక ప్రచార కార్యక్రమాలు చేసి బ్యాంకుల ద్వారా ఏ రుణాలు మనం పొందవచ్చు అని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. యూనియన్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, టెక్ మహేంద్ర కానీ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా ముందుకు వచ్చి మరి ప్రజలకు రుణాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణాలు పొందుతున్నారు.